రాష్ట్ర ప్రభుత్వము నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ రకమైనటువంటి విద్యాబోధన జరుగుతున్నది అనే విషయాలను ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళాలనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అంటే ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా లేనటువంటి తరగతి గదులు, పాఠశాల ఆవరణము ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. అదేవిధంగా తరగతి గదిలో నాణ్యతతో కూడినటువంటి బెంచెస్, పాఠ్య బోధన చేయడానికి అవసరమైనటువంటి అధునాతనమైనటువంటి ఐఎఫ్పి ప్యానల్స్, 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్స్, ఏ కార్పొరేట్ పాఠశాలలో లేనటువంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఏర్పాటు చేయబడినాయి. అదేవిధంగా పిల్లలకు మంచి పౌష్టిక విలువలతో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్క శనివారం తప్ప మిగిలిన రోజులంతా వారంలో 5 రోజుల పాటు పిల్లలకు పౌష్టికత కోసము ఒక ఎగ్గు ఇవ్వడము, ఐరన్ డెవలప్మెంట్ కోసము చిక్కీలు, రాగి మాల్ట్, 3 రోజులు చిక్కీలు, 3 రోజులు రాగి మాల్ట్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా పాఠశాలలో శానిటేషన్ కూడా సమర్థవంతంగా నిర్వహించబడుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఆయాలను ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయబడింది. కాబట్టి పాఠశాలలో నాణ్యమైనటువంటి బోధన కూడా అనునిత్యము పర్యవేక్షణ అధికారుల ద్వారా పర్యవేక్షిస్తూ పాఠశాల విద్యార్థుల స్థాయిని పెంపొందించే రీతిలో పర్యవేక్షణ వ్యవస్థ కూడా పటిష్టంగా నిర్వహించబడుతోంది. కాబట్టి పాఠశాలలో ఉండేటటువంటి భౌతిక సదుపాయాలు, నెక్స్ట్ పాఠశాలలో ఉండేటటువంటి సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయుల ద్వారా బోధించబడుతూ ఉండేటటువంటి విషయాలన్నింటినీ తల్లిదండ్రుల వరకు తీసుకొని వెళ్ళి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేటటువంటి సదుద్దేశంతో ఒక బృహత్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులందరూ కూడా పూర్తిగా వాళ్ళ శక్తియుక్తులంతా ఉపయోగించి ఆ హ్యాబిటేషన్లో ఉండేటటువంటి విద్యార్థులందరినీ కూడా పాఠశాలలో చేర్చుకొని పాఠశాల అనుబంధంగా ఉండేటటువంటి హ్యాబిటేషన్లో ఎక్కడ కూడా ఏ పిల్లవాడు చదవకుండా ఉన్నాడు అనేటటువంటి పరిస్థితి లేకుండా, ఎలాంటి డ్రాప్అవుట్స్ కానీ నెవర్ ఎన్రోల్ కానీ లేకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ పాఠశాలలో ఉండేటట్లుగా చూడాలనేటటువంటి ఒక